శ్రీ శివమహాపురాణము రుద్ర సంహిత యుద్ధఖండ అధ సప్తత్రింశోధ్యాయ స్కంద శంఖచూడుల ద్వంద్వయుద్ధము. సనత్కుమార ఉవాచ తదా దేవగణాః సర్వే దానవైశ్చ పరాజితాః దుద్రువుర్భయభీతాశ్చ శస్త్రాస్త్రక్షతవిగ్రహాః తే పరావృత్య విశ్వేశం శంకరం శరణం యయుః. త్రాహి త్రాహీతి సర్వేసే త్యూచిర్విహ్వలయా గిరా దృష్ట్వా పరాజయం తేషాం దేవాదీనాం సశంకరః. స భయం వచనం శ్రుత్వా కోపముచ్చైశ్చకారః. నిరీక్ష్య స కృపాదృశ్యా దేవేభ్యశ్చాభయం దదౌ. బలం చ స్వగణానాం వై వర్ధయామాస తేజసా. శివాజ్ఞప్తస్తదా స్కందో దానవానాం గణైః సహ. యూధే నిర్భయః సంఖ్యే మహావీరో హరాత్మజః. కృత్వా క్రోధం వీరశబ్దం దేవో యస్తారకాంతకః. అక్షోహిణీనాం శతకం సమరేశ జఘానః. రుధిరం పాతయామాస కాళీ కమలలోచన. తేషాం శిరాంసి సంచిద్య బభక్ష సహసా చస. సనత్కుమారుడిట్లు పలికెను. అప్పుడు దేవగణములన్నయూ దానవులచే ఓడింపబడి శస్త్రాస్త్రములచే గాయపడిన దేహములు గలవారై భయభీతులై పారిపోయిరి. వారు విశ్వేశ్వరుడుగు శంకరుని వద్దకు తిరిగి వచ్చి దుఃఖముతో నిండిన వాక్కుతో ఓ సర్వేశ్వర రక్షింపుము రక్షింపుము అని పలుకుతూ శరణుజొచ్చిరి. ఆ దేవాదుల పరాజయమును గాంచి భయపూరితములకు వారి మాటలను విని ఆ శంకరుడు గొప్ప క్రోధమును పొందెను. ఆయన దేవతలపై దయాదృష్టిని బరపి అభయమునిచ్చి తన తేజస్సుతో తన గణముల బలమును వర్ధిల్లజేసెను. అప్పుడు మహావీరుడు శివపుత్రుడు స్కందుడు శివుని ఆజ్ఞను పొంది యుద్ధములో భయము లేనివాడై దానవగణములతో పోరు సలిపెను. తారకాంతకుడగు ఆ స్కందుడు సింహనాదమును చేసి కోపించిన వాడై యుద్ధములో 100 అక్షౌహిణీల సైన్యమును మట్టుబెట్టెను. పద్మముల వంటి కన్నులు గల కాళి వారి శిరస్సులను దునిమి శీఘ్రమే రక్తమును త్రాగి మాంసమును భక్షించెను. పపౌ రక్తాన్ని తేషాం చ దానవానాం సమంతతః. యుద్ధం చకార వివిధం సురదానవభీషణం. శతలక్షం గజేంద్రాణం శతలక్షం నృణాం తథా. సమాదాయైక హస్తేన ముఖే చిక్షేపలీలయా. కబంధానాం సహస్రం చ సన్ననర్త రణే బహు. మహాన్ కోలాహలో జాతః క్లీబానాం చ భయంకరః. పునఃస్కందః ప్రకుప్యోచ్చైః శరవర్షం చకారః. పాతయామాస క్షణతః కోటిసోసురనాయకాన్. దానవాః శరజాలానే స్కందస్య క్షతవిగ్రహాః. భీతాః ప్రదుద్రువుః సర్వే శేషా మరణతస్తదా. వృషపర్వా విప్రచిత్తిర్దండశ్చాపి వికంపనః. స్కందేన యూదుః సార్ధం తేన సర్వే క్రమేణ చ. మహామారీ చ యూధేన బభూవ పరాగ్ముఖీ. బభూవుస్తే క్షతాంగాశ్చ స్కందశక్తి ప్రపీడితాః. ఆమె అన్ని వైపుల నుండి ఆ దానవుల రక్తమును త్రాగుచు దేవతలకు దానవులకు కూడా భయమును గొలుపు వివిధ రకముల యుద్ధమును చేసెను. ఆమె కోటి శ్రేష్టమగు ఏనుగులను మరియు 1,000,000 మంది మానవులను ఒకే చేతితో పట్టుకొని అవలీలగా నోటిలో పారవేయించుకొనెను. ఆ యుద్ధములో వేలాది మొండెములు అనేక రకములుగా నాట్యమాడినవి. పిరికి వారికి భయమును గొలుపు పెద్ద కోలాహలము చెలరేగెను. మరలా స్కందుడు పెద్దగా కోపించి బాణముల వర్షమును కురిపించి క్షణకాలములో 1,000,000 మంది రాక్షస వీరులను నేలగూల్చెను. స్కందుని బాణ పరంపరచే తెగిన దేహములు కలిగి మరణించగా మిగిలిన దానవులందరూ అప్పుడు పారిపోయిరి. వృషపర్వుడు విప్రచిత్తి దండు మరియు వికంపనుడు అను వారందరూ వరుసగా స్కందునితో యుద్ధమును చేసిరి. మహామారి కూడా వెన్నుచూపకుండా యుద్ధమును చేసెను. స్కందుని శక్తి ఆయుధముచే వారు తెగిన అవయవములు గలవారై అధికమగు పీడను పొందిరి. మహామారి స్కందయోశ్చ విజయో భూత్తదా మునే. నే దుర్దుందుభయ స్వర్గే పుష్పవృష్టి పపాతః. స్కందస్య సమరం దృష్ట్వా మహారౌద్రం తదద్భుతం. దానవానాం క్షయకరం యథా ప్రాకృతి కల్పకం. మహామారీ కృతం తచ్చోపద్రవం క్షయహేతుకం. చుకోపాతీవ సహసా సన్నద్ధో భూత్ స్వయం తదా. వరం విమానమారుహ్య నానా శస్త్రాస్త్ర సంయుతం. అభయం సర్వవీరాణం నానారత్న పరిచ్ఛదం. మహావీరైః శంఖచూడో జగామ రథమధ్యతః. ధనుర్వికృష్య కర్ణాంతం చకార శరవర్షణం. తస్య సా శరవృష్టిశ్చ దుర్నివార్యా భయంకరీ. మహాఘోరాంధకారశ్చ వదస్థానే బభూవః. దేవాః ప్రదుద్రువుః సర్వే ఏన్యే నందీశ్వరాదయః. ఏక ఏవ కార్తికేయస్తస్థౌ సమరమూర్ధని. ఓ ముని, అప్పుడు
మహామారి స్కందుడు విజయమును పొందిరి. స్వర్గములో దుందుబులు మురోగెను, పూలవాన కురిసెను. మిక్కిలి భయంకరము అద్భుతము ప్రకృతి శక్తులను బోలి దానవులను వినాశమనర్చున్నది అగు ఆ స్కందుని సమరమును గాంచి మహామారిచే చేయబడిన వినాశకరమగు ఆ ఉపద్రవమును కూడా గాంచి అప్పుడు శంఖచూడుడు మిక్కిలి కోపించి వెంటనే స్వయముగా యుద్ధమునకు సన్నద్ధుడై అనేక శస్త్రాస్త్రములతో కూడినది దానవ వీరులందరికీ అభయమునిచ్చున్నది అనేక శ్రేష్ఠ వస్తువులతో నిర్మితమైనది అగు శ్రేష్ఠ విమానమునెక్కి మహావీరులతో కూడి యుద్ధరంగమునకు వెళ్ళెను. అతడు ఆ విమాన రూపముగు రథమధ్యములోనున్నవాడై ఆకర్ణాంతము నారిత్రాటిని లాగి బాణముల వర్షమును కురిపించెను. అతని ఆ బాణ వర్షము భయంకరమైనది, నివారింప శక్యముగానిది. వధస్థానము వంటి ఆ యుద్ధభూమిలో మిక్కిలి భయంకరముగు చీకటి నెలకొనెను. దేవతలు మరియు నందీశ్వరుడు మొదలగు ఇతరులు అందరూ పరిగెత్తిరి. రణరంగములో స్కందుడు ఒక్కడు మాత్రమే నిలబడి ఉండెను. పర్వతానాం చ సర్పానాం నాగానాం శాఖినాం తథా రాజా చకార వృష్టిం చ దుర్నివార్యాం భయంకరీం. తద్దృష్ట్వా ప్రహతః స్కందో బభూవ శివనందనః నీహారేణ చ సాంద్రేణ సంవృతో భాస్కరో యథా నానావిధాం స్వమాయాం చ చకార మయదర్శితాం తాం నావిదన్ సురాః కేపి గణాశ్చ మునిసత్తమా. తదైవ శంఖచూడశ్చ మహామాయీ మహాబలః శరేనైకేన దివ్యేన ధనుశ్చిచ్ఛేద తస్య వై బభంజ తద్రథం దివ్యం చిచ్ఛేద రథపేడకాన్ మయూరం జర్జరీభూతం దివ్యాస్త్రేణ చకారసః శక్తిం చిక్షేప సూర్యాభాం తస్య వక్షసి ఘాతినీం మూర్ఛమవాప సహసా తత్ర ప్రహారేణ స క్షణం పునశ్చ చేతనాం ప్రాప్య కార్తికేయః పరవీరః రత్నేంద్రసార నిర్మాణ మారురోహ స్వవాహనం. శంఖచూడుడు పర్వతములను సర్పములను కొండ చెలువలను మరియు వృక్షములను వర్షరూపములో కురిపించెను. భయంకరమగు ఆ వర్షమును నివారించుట సంభవము కాదు. ఆ వర్షముచే కొట్టబడిన శివపుత్రుడగు స్కందుడు దట్టమగు మంచుచే కప్పబడిన సూర్యుని వలె నుండెను. అతడు మయుడు నేర్పించిన వివిధ రకముల మాయను ప్రదర్శించెను. ఓ మహర్షి, దేవతలలో మరియు గణములలో ఒక్కరైనను ఆ మాయను తెలియలేకపోయిరి. అదే సమయంలో మహామాయావి మహాబలశాలియగు శంఖచూడుడు ఒక దివ్యమగు బాణముతో స్కందుని ధనుస్సును విరగొట్టెను. అతడు స్కందుని దివ్య రథమును విరుగొట్టి రథమును లాగు గుర్రములను సంహరించి దివ్యమగు అస్త్రముతో నెమలిని కూడా నిష్క్రియముగా చేసెను. అతడు సూర్యకాంతి కలిగిన ప్రాణములను తీసే శక్తితో స్కందుని వక్షస్థలముపై కొట్టగా అతడు ఆ దెబ్బచే వెంటనే క్షణకాలము మూర్ఛిల్లెను. శత్రువీరులను సంహరించే స్కందుడు మరలా తెలివిని పొంది గొప్ప రత్నమును పొదిగి దృఢముగా నిర్మింపబడిన తన వాహనమునెక్కెను. స్మృత్వా పాదౌ మహేశస్య సాంబికస్య చ షణ్ముఖః శస్త్రాస్త్రాన్ని గృహీత్వైవ చకార రణముల్బనం సర్పాంశ్చ పర్వతాంశ్చైవ వృక్షాంశ్చ ప్రస్తరాంస్తథా సర్వాంశ్చిచ్ఛేద కోపేన దివ్యాస్త్రేణ శివాత్మజః వహ్నిం నివారయామాస పార్జన్యేన సరేనః రథం ధనుశ్చ చిచ్ఛేద శంఖచూడస్య లీలయా సన్నాహం సర్వవాహాంశ్చ కిరీటం ముకుటోజ్వలం వీరశబ్దం చకారాసౌ జగర్జచ పునః పునః చిక్షేపశక్తిం సూర్యాభాం దానవేంద్రస్య వక్షసి తత్ప్రహారేణ సంప్రాప మూర్ఛాం దీర్ఘతమేన చ ముహూర్తమాత్రం తత్క్లేశం వినీయస మహాబలః చేతానాం ప్రాప్య చోత్తస్థౌ జగర్జ హరివర్చస శక్త్యా జఘానతం చాపి కార్తికేయం మహాబలం స పపాత మహీపృష్టే అమోఘం కుర్వన్ విధిప్రదాం. షణ్ముఖుడగు స్కందుడు పరమేశ్వరుని మరియు అంబికాదేవి పాదములను స్మరించి శస్త్రాస్త్రములను చేతబట్టి భయంకరమైన యుద్ధమును ప్రారంభించెను. శివపుత్రుడగు స్కందుడు కోపముతో తన దివ్యాస్త్రములను ప్రయోగించి శంఖచూడుడు మాయచే కురిపించిన సర్పములను పర్వతములను వృక్షములను మరియు పెద్ద పెద్ద రాళ్లను ఛేదించి నాశనము చేసెను. అతడు పార్జన్యాస్త్రమును ప్రయోగించి అగ్నిని శాంతింపజేసెను. తరువాత లీలమాత్రముగా శంఖచూడుని రథమును మరియు ధనుస్సును విరుగొట్టెను. అంతటితో ఆగక శంఖచూడుని కవచమును మరియు అతని వాహనములను మరియు ప్రకాశవంతమైన కిరీటమును కూడా ధ్వంసము చేసెను. అనంతరము వీరనాదము చేస్తూ పదే పదే గర్జించెను. ఆ తరువాత స్కందుడు సూర్యుని వలె ప్రకాశించే శక్తి ఆయుధమును దానవరాజు శంఖచూడుని వక్షస్థలముపై ప్రయోగించెను. ఆ ఘోర ప్రహారముచే శంఖచూడుడు మూర్ఛకులోనై కొంతసేపు స్పృహ కోల్పోయెను. అయితే మహాబలశాలి అయిన శంఖచూడుడు ఆ బాధను ఎక్కువసేపు అనుభవించక కొద్దిసేపటిలోనే దానిని అధిగమించి తిరిగి స్పృహను పొందెను. వెంటనే లేచి సింహము వలె గంభీరముగా గర్జించెను. తరువాత శంఖచూడుడు తన శక్తి ఆయుధముచే
మహాబలశాలి కార్తికేయునిపై ప్రతిదాడి చేసెను. ఆ శక్తి ప్రయోగము అమోఘముగా ఫలించి కార్తికేయుడు భూమిపై పడిపోయెను. కాళీ గృహీత్వా తం క్రోడే నినాయ శివసన్నిధో జ్ఞానేన తం శివశ్చాపి జీవయామాస లీలయా దదౌ బలమనంతం చ సముత్తస్థౌ ప్రతాపవాన్ గమనాయ మతిం చక్రే పునస్తత్ర శివాత్మజః ఏతస్మిన్నంతరే వీరో వీరభద్రో మహాబలః శంఖచూడేన యూధే సమరే బలశాలిన వవర్ష సమరేస్త్రాణి యాని యాని చ దానవః చిచ్ఛేద లీలయా వీరస్తాని తాని నిజైః శరైః దివ్యాన్యస్త్రాణి శతసో ముమోచ దానవేశ్వరః తాని చిచ్ఛేద తం బాణైర్వీరభద్రః ప్రతాపవాన్ అధాతీవ చుకోపచ్చైః శంఖచూడః ప్రతాపవాన్ శక్త్యా జగానోరసి తం స చకంపే పపాత చ క్షణేన చేతనాం ప్రాప్య సముత్తస్థో గణేశ్వరః జగ్రాహ చ ధనుర్భూయో వీరభద్రో గణాగ్రణీః కాళి అతనిని తన ఒడిలోనికి తీసుకొని శివుని సన్నిధికి చేర్చగా శివుడు తన జ్ఞానముచే అతనిని అవలీలగా జీవింపజేసెను. మరియు శివుడు అతనికి అనంత బలమునిచ్చెను. అప్పుడు ప్రతాపశాలి శివపుత్రుడగు స్కందుడు లేచి నిలబడి మరలా బయలుదేటుకు సిద్ధపడెను. ఇంతలో వీరుడు మహాబలుడుగు వీరభద్రుడు యుద్ధములో గొప్ప బలమును ప్రదర్శించే శంఖచూడునితో పోరాడెను. శంఖచూడు యుద్ధములో ఏ అస్త్రములను వర్షము వలె కురిపించెనో ఆయా అస్త్రములను వీరుడగు వీరభద్రుడు తన బాణములచే అవలీలగా ఛేదించెను. ఆ రాక్షసరాజు వందలాది దివ్యాస్త్రములను ప్రయోగించెను. ప్రతాపశాలిగు వీరభద్రుడు వాటిని తన బాణములతో ఛేదించి వానిని కొట్టెను. అప్పుడు ప్రతాపవంతుడగు శంఖచూడు మిక్కిలి కోపించి అతని శక్తితో వక్షస్థలమునందు కొట్టెను. అతడు ఆ దెబ్బకు చెలించి నేలపై పడెను. గణాధ్యక్షులలో అగ్రసురుడగు వీరభద్రుడు క్షణములో తెలివి తెచ్చుకొని లేచి నిలబడి మరలా ధనుస్సును చేతబట్టెను. ఏతస్మిన్నంతరే కాళీ జగామ సమరం పునః భక్షితుం దానవాన్ స్వాంశ్చ రక్షితుం కార్తికేచ్ఛయా వీరాస్తా మనుజగ్ముశ్చ తే చ నందీశ్వరాదయః సర్వే దేవాశ్చ గంధర్వా యక్షా రక్షాంసి పన్నగాః వాద్యభాండాశ్చ బహుశః శతసో మధువాహకాః సముద్యతాశ్చాసన్ వీరా ఉభయతోఖిలాః. ఇంతలో కాళి స్కందుని కోర్కెపై దానవులను భక్షించి తన వాడిని రక్షించుట కొరకై మరలా యుద్ధరంగమునకు వెళ్ళెను. నందీశ్వరుడు మొదలగు వీరులు, సర్వదేవతలు, గంధర్వులు, యక్షులు, రాక్షసులు మరియు నాగులు ఆమె వెనుక నడిచిరి. వాద్యములను మ్రోగించువారు మరియు మధువును అందించువారు పెద్ద సంఖ్యలో అనుసరించిరి. మరలా రెండు పక్షములలోని వీరులందరూ యుద్ధమునకు సన్నద్ధులైరి. ఇది శ్రీ శివమహాపురాణే రుద్రసంహితాయాం యుద్ధఖండే సైన్య శంఖచూడ యుద్ధవర్ణనం నామ సప్తత్రింశోధ్యాయః. శ్రీ శివమహాపురాణంలో రుద్రసంహిత ఎందలి యుద్ధఖండలో స్కంద శంఖచూడుల ద్వంద్వ యుద్ధవర్ణనం అనే 37వ అధ్యాయము ముగిసినది.